ఉందండి మూవీ? చాలా బాగుందండి. హైలైట్స్ ఏంటి మేడం సినిమాలో హైలైట్ లైలా 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 అంత బాగా చేశారు. హీరోయిన్ ఏదో ఊరికే ఒక నాకైతే అంటే చెప్పచ్చో లేదో సైడ్ క్యారెక్టర్ తీసుకొచ్చి పెట్టినట్టుంది. హీరోయిన్ కూడా ఒకళ్ళు ఉండాలి అన్నట్టు. అలా లైలా పక్కన హీరోయిన్ కూడా కనిపించట్లేదు. డెఫినెట్గా అమ్మాయిలు అయితే జలస్ ఫీల్ అవుతారు. ఏంట్రా బాబు అటు చూస్తే మాస్కా దాస్ అన్నారు, అబ్బాయిగా చూస్తే అబ్బాయిగా బాగున్నాడు, ఇటు అమ్మాయిగా చూస్తే అమ్మాయిగా కూడా సెట్ అయిపోయారు. మేడం స్టోరీ ఉందా అసలు? స్టోరీ అంటే అసలు మనం స్టోరీ ఏంటి అనే దానిలోకి వెళ్ళము. అసలు మనం ఆ క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయిపోతాము, ఆ ఫన్ అది ఎంజాయ్ చేస్తూ ఉంటాము. స్టోరీ పెద్ద స్టోరీ లైన్ అంతా ఏం లేదు, జస్ట్ మన స్ట్రెస్ పోయి హ్యాపీగా కొంచెం సేపు నవ్వుకోలేదు. డైలాగ్స్ కొన్ని ఉన్నాయి కదా, ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు. ఒక 2-3 సీన్స్ అట్లా ఉన్నాయండి. ఆ 2-3 సీన్స్ కాకుండా మిగిలిన సినిమా అంతా అయితే నీట్గానే ఉంది, ఏం లేదు. పొలిటికల్ గా ఏమైనా సెటైర్స్ చేశారా పృథ్వీరాజ్ చెప్పినట్టు? లేదు 11 బర్రెలు కనిపించడం లేదు అస్సలు అలా ఏం లేదు. దానికి దీనికి అసలు మరి అది ఎందుకు వచ్చిందో తెలియదు. నాకైతే సినిమాలో ఏం అలా కనిపించలేదు. చాలా బాగుంది. ప్రమోషన్స్ లో ఉన్న దమ్ము సినిమాలో ఉందంటారా? డెఫినెట్గా నేను విడిగా చూసినప్పుడు అంటే లేడీ గెటప్లో సెట్ అవుతారా అనుకున్నాను. బట్ అంటే మీరు సినిమా చూసారో లేదో నాకు తెలియదు, కానీ వెళ్ళి చూడండి. మీరందరూ జెంట్స్ కాబట్టి చెప్తున్నా. డెఫినెట్గా వావ్ లైలా అమ్మాయి అయితే బాగుండేది అని అయితే ఫీల్ అవుతారు. ఇచ్చి పడేశారని చెప్తాను. చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకా పాన్ ఇండియా స్టార్ అయిపోతారేమో విశ్వక్సేన్ గారు. చాలా 4. అంటే మీరు మూవీ స్టోరీ